నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. అమరావతి పరుగులు పెడుతుంది. ఇప్పుడు ఏకంగా 60,000 కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని పనులు మొదలయ్యాయి. జస్ట్ మూడంటే మూడేళ్లలో క్యాపిటల్ సిటీకి ఓ రూపు రాబోతుంది. రీసెంట్ గా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించిన మేజర్ టాపిక్స్ లో అమరావతి కూడా ఒకటి. తాజాగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ టెండర్లు ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణకు ప్రతిష్టాత్మకంగా ముందడుగు వేస్తోంది. నూతన సంవత్సర రిజల్యూషన్ గా భావిస్తూ ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల సహకారంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన ఈ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. సిఆర్డీఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే హ్యాపీ నెస్ట్ నిర్మాణం కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 818 కోట్ల అంచనా వ్యయంతో గత డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచింది. సిఆర్డీఏ చేపట్టనున్న ఈ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ లో G+18 విధానంలో 12 టవర్లు నిర్మిస్తారు. మొత్తం 1200 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం నిర్మాణ ప్రాంతం 20,89,260 స్క్వేర్ ఫీట్. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నేలపాడు 2018లో ప్రారంభించాలని ప్రకటించగా చాలా మంది ఆ ప్లాట్ల కోసం బుకింగ్ కూడా చేసుకున్నారు. ఇంకా పలు ప్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నట్లు తాజాగా ప్రకటించింది సిఆర్డీఏ.